హలో యానిమే ఫ్యాన్స్, నేను వచ్చేసి ఐ గాట్ చీట్ స్కిల్ ఇన్ అనదర్ వరల్డ్ అండ్ ఐ బికమ్ ఏ అన్రైవల్ ఇన్ ద రియల్ వరల్డ్ యానిమే ఎపిసోడ్ 3 అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ 2 ఎండింగ్లో వచ్చేసి మన యూ అనేది ఒక అమ్మాయి అనేది కాపాడేసి ఉంటాడు కదా. ఇప్పుడు ఎపిసోడ్ 3 అనేది స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ 3లో వచ్చేసి మన యూ అనేది తన ఇంట్లో కూర్చొని తన డ్రెస్ అనేది ఐరన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఐరన్ చేస్తూ తను అనేది ఆ అమ్మాయిని ఎలా కాపాడారో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే చూస్తాం అనమాట, ఆ ఒక అమ్మాయి అనేది కాపాడిన వెంటనే మన యూ అనేది ఒక హ్యూమన్స్ అనేది వస్తున్నారని సెన్స్ అయ్యి తను వచ్చేసి తన ఒక ఇన్విజిబుల్ స్కిల్ యూజ్ చేస్తాను అనేది మాయమైపోతాడు అనమాట. మాయమయ్యి అక్కడ ఉండి చూస్తూ ఉంటారు అనమాట. చూస్తున్నప్పుడు అక్కడికి అనేది చాలామంది సోల్జర్స్ వచ్చేసి ఆ ఒక అమ్మాయిని అనేది హెల్ప్ చేస్తానని తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఒక అమ్మాయి అనేది సేఫే అనుకుంటూ మన యూ అనేది ఇంటికనే వచ్చేస్తాడు. ఇప్పుడు వచ్చేసి మన యూ అనేది తను వచ్చేసి ఒక డ్రెస్ అనేది చూస్తూ ఉంటారు అనమాట. ఒక డ్రెస్ అనేది తన అనేది డైలీ వేసుకునే వైట్ టీషర్ట్ అనమాట. అప్పుడు మన యూ అనుకుంటారు అనమాట, ఈ యొక్క డ్రెస్ అనేది డైలీ వేసుకునే బదులు నేను వచ్చేసి షాపింగ్కి వెళ్ళి షాపింగ్ అనేది చేసుకుందామని తను వచ్చేసి షాపింగ్ మాల్కి అనేది వస్తాడు అనమాట. వస్తూ తన అనేది వెళ్తున్నప్పుడు దానికి అనేది ఈ డ్రెస్ గురించి అనేది చెప్తాడు. ఈ యొక్క డ్రెస్ అనేది ఒక మ్యాజికల్ టీషర్ట్. ఈ యొక్క టీషర్ట్ అనేది ఎన్నిసార్లు వాడినా కానీ ఈ యొక్క టీషర్ట్ అనేది మురికి అనేది కాదు. అందుకే ఈ యొక్క టీషర్ట్ అనేది డైలీ వేసుకుంటూ ఉంటాడు అనమాట. కానీ ఈ యొక్క డ్రెస్ అనేది డైలీ వేసుకుంటే చాలా బాగుండదని తను వచ్చేసి ఇంకో వేరే డ్రెస్సులు కొనుక్కొని అనేది యూ అనేది వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అనేది చూస్తూ ఉంటారు అనమాట. యూ అని చూస్తూ అంటారన్నమాట, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు అంటూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అప్పుడు యూ అనేది కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాడు అనమాట. ఫీల్ అవుతూ అనేది లోపలికి అనేది వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మన యూ వచ్చేసి వెళ్ళిపోతూ అనుకుంటారు అనమాట, నేను వచ్చి తొందరగా డ్రెస్సులు కొనుక్కొని ఇంటికి అనేది వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఫోటో షూట్ అనేది ఒక దగ్గర చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ వచ్చేసి సీన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసి షా అనే ఒక పర్సన్ వల్ల ఒక ఫోటో షూట్ అనేది ఆగిపోయి ఉంటుంది అనమాట. అతను ఇంకా రాలేదనమాట. అతని వల్ల అక్కడున్న డైరెక్టర్ అనేది చాలా కోపం వచ్చేసి అతను అంటాడు అనమాట, అక్కడున్న షా ఒక మేధతోటి అంటాడు, మీ యొక్క షా ఇంకా రాలేదు, చాలా లేట్ అయింది, ఇప్పటికే అక్కడున్న వాళ్ళందరూ చాలా లేట్ అయింది, వాళ్ళకి అనేది వేరే వర్క్ ఉన్నది, ఇంకా రాలేదని చాలా ఘోరంగా తిడుతూ ఉంటారు అనమాట. కానీ ఆ ఒక మేనేజర్ అనేది ఫోన్ చేసి తెలుసుకొని, సార్ వస్తున్నాడు, ఇంకా లేట్ అయింది అనేసరికి ఇంకా డైరెక్టర్ కానీ ఇంకా చాలా కోపం వచ్చి అతను కొట్టనీకే వెళ్తాడు అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి అనేది ఆపుతాడు అనమాట పట్టుకొని. అప్పుడు డైరెక్టర్ అంటాడు, ఇతని వల్ల నాకు చాలా లేట్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరి వర్కర్స్ కూడా చాలా లేట్ అవుతుంది, అదేవిధంగా మ్యూ వచ్చి చాలా టైం నుంచి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంది అనేసరికి అప్పుడే మనం మ్యూ చూస్తాం అనమాట. మ్యూ వచ్చేసి అంటుంది అనమాట, ఏం పర్లేదు, ఇంకా నేను వెయిట్ చేస్తాను అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న డైరెక్టర్ అంటాడు, ఇంకా నేను వెయిట్ చేయలేను అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎవరైనా ఒక పర్సన్ చూసి నేను అనేది ఈ యొక్క షూట్ అనేది కంప్లీట్ చేసేస్తాను అని చెప్తారు అనమాట. ఈ యొక్క మాల్లో ఉన్న పర్సన్ చూసి ఈ యొక్క షూట్ అనేది కంప్లీట్ చేస్తాను అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారు అనమాట, ఇక్కడ ఎవరైనా హ్యాండ్సమ్గా అబ్బాయి అవపడితే మీరు చూసి అతని దగ్గర తీసుకురండి అని చెప్పేసి అక్కడ ఉన్న వ్యక్తులు అనేది పంపిస్తారు అనమాట. అదేవిధంగా ఒక డైరెక్టర్ కూడా బయటకు అనేది వెళ్ళిపోతాడు అనమాట. నెక్స్ట్ సీన్లో చూసినట్టయితే మన యూయా వచ్చేసి అక్కడ ఉన్న డ్రెస్సులు అనేది కొనడానికి అనేది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఈ డ్రెస్ తీసుకోవాలా ఆ డ్రెస్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయినప్పుడు అక్కడికనేది ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి మీకు షాపింగ్ చేయడానికి మేము అనేది హెల్ప్ చేయాలా అని అడుగుతారు అనమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది వెనక తిరిగి చూసరికి అక్కడ ఇద్దరు అమ్మాయిలు అనేది తన దగ్గరికి అనేది వస్తూ ఉంటారు అనమాట. వచ్చి మీకు అనేది హెల్ప్ చేయొచ్చా అని అంటే అప్పుడు మన యూ అంటాడు, వీళ్ళిద్దరిని పొలైట్గా రిజెక్ట్ చేయాలి అనుకుంటూ, ఏం పర్లేదు, నేను వచ్చేసి నాకు వేరే పని ఉందని చెప్పేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి అతను పొలైట్నెస్ చూసి వాళ్ళందరూ ఇంప్రెస్ అయ్యి అక్కడనే స్టక్ అయిపోతారు అనమాట. స్టక్ అయ్యి చూస్తూ ఉంటారు అనమాట మన యూ అనే మాటలు అతను పొలైట్నెస్ చూసి వాళ్ళనేది అతనికి పెద్ద ఫ్యాన్ అయిపోతారు అనమాట. ఫ్యాన్ అయిపోయేసరికి యూ అనేది అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయి అతను అనేది ఎలివేటర్ నుంచి కిందికి అనేది వస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ డైరెక్టర్ అనేది మీదికి అనేది వస్తూ ఉంటారు అనమాట. మీదికి వస్తున్నప్పుడు మన యూ అనేది చూసి నాకు అనేది హీరో దొరికేశాడు అని యూ అనేది చూస్తూ ఉంటారు అనమాట. మన యూ అనేది ఒక దగ్గర అనేది షాపింగ్ చేస్తున్నప్పుడు అక్కడికైనా డైరెక్టర్ అనేది వచ్చేసారు అనమాట. వచ్చేసి యూ తోటి కొంచెం టైం ఉందని అడిగి మన యూ అనేది ఏదో విధంగా కన్వే చేసి యూ తోటి అనేది ఆ ఫోటో షూట్ కానీ తీసుకెళ్తారు. అక్కడ ఉన్న డైరెక్టర్ అనేది తీసుకెళ్ళి మన యూ తోటి అనేది ఫోటోలు అనేది దింపుతూ ఉంటారు అనమాట. అప్పుడు మన యూ అనేది ఆ అమ్మాయి తోటి ఫోటోలు దిగుతున్నప్పుడు కొంచెం నర్వస్ అవుతారు అన్నమాట. నర్వస్ అవుతూ ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటూ ఉన్నప్పుడు మన యూ అనేది అప్పుడు ఒక డైరెక్టర్ మాట్లాడిన సీన్ అనేది చూస్తాం అనమాట. అప్పుడు అక్కడ డైరెక్టర్ అంటాడు, మా ఒక బాయ్ ఫ్రెండ్ రోల్ చేసే ఒక వ్యక్తి అనేది రాలేదు, అతను లేట్ అయ్యాడు, అందువల్ల మాకు వచ్చేసి ఇక్కడ ఫోటో షూట్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది, మీరు వచ్చేసి అక్కడ రోల్ అనేది మీరు అనేది చేస్తే బాగుంటుంది అని మన యూ అనేది అడుగుతారు అనమాట. అప్పుడు మన యూ కూడా ఏమనలేక సరే అని ఒప్పుకుంటారు. ఆ విధంగా మన యూ అనేది ఒప్పుకుంటారు అనమాట. ఫోటోషూట్కి ఒప్పుకునే వెంటనే మన యూ అనేది ఒక బాయ్ ఫ్రెండ్ రోల్ అనేది ఇస్తారు అనమాట. ఆ విధంగా మన యూ అనేది బాయ్ ఫ్రెండ్ రోల్గా చేస్తూ ఉంటారు అనమాట. గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి మ్యూ అనమాట. మ్యూ అలాగే యూ అనేది ఫోటోలు చాలా బాగా వస్తూ ఉంటాయి అనమాట. చాలా మంచిగా చాలా క్యూట్గా వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది కొంచెం నర్వస్గా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే మన యూకి వచ్చేసి ఇదే ఫస్ట్ టైం అనమాట ఫోటోషూట్, అదేవిధంగా ఒక అమ్మాయి పక్క వాడు నిలబడి ఫోటోలు దిగుడు. అప్పుడు వచ్చేసి మ్యూ అంటుంది, నీకు ఇదే ఫస్ట్ టైం కదా ఫోటోషూట్లో ఉన్నాడు అనేసరికి మన యూ కూడా అవును అంటారు అనమాట. అప్పుడు మ్యూ అంటుంది, చాలా థ్యాంక్స్, మీ వల్ల మేము వచ్చేసి ఒక ఫోటోషూట్ అనేది కంప్లీట్ చేయగలుగుతున్నాము, ఎందుకంటే ఈ ఫోటోషూట్ తర్వాత మా యొక్క వర్కర్స్ అందరూ చాలా బిజీగా ఉంటారు, వాళ్ళకనేది వేరే ఒక వర్క్ ఉంది, అందువల్ల వాళ్ళని ఈ యొక్క వర్క్ ఈరోజు డేట్ ఫిక్స్ చేశారు, కానీ మీ వల్ల మేము వచ్చేసి ఫోటోషూట్ అనేది కంప్లీట్ చేయగలిగాము, చాలా థ్యాంక్స్ అని అంటుంది అనమాట. అప్పుడు మా కూడా ఏం పర్లేదు అని చెప్తారు అనమాట. అప్పుడే వచ్చి డైరెక్టర్ అంటాడు, మ్యూని పిలిచి మీకు అనేది ఏ విధంగా పోజులు ఇవ్వాలనేది చెప్తారనమాట.
ఆ విధంగా పోజులు ఇచ్చేటట్టు చెప్తారనమాట మ్యూ వచ్చి సరే అని చెప్పేస్తుంది అనమాట. చెప్పేసిన వెంటనే మన యూఏ కూడా తనను చూసి తన హార్డ్ వర్క్ తనకున్న ప్యాషన్ చూసి మన యూఏ కూడా కొంచెం స్టిక్గా ఉండి తన కోసం ఏదో విధంగా సాయం చేయాలని అనుకుంటారనమాట. అంటే తనకు నర్వస్ కాకుండా చూసుకుంటూ తను వచ్చేసి తన కోసం అని ఏ విధంగా నార్మల్గా ఉంటూ అవి ఫోటో చూడడానికి కంప్లీట్ చేయాలని కానీ ట్రై చేస్తూ ఉంటారు అనమాట మన యూఏ కూడా. నెక్స్ట్ సీన్లో వచ్చేసి యూఏ మ్యూ అనేది ఫోటోలు దిగుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మ్యూ వచ్చేసి యూఏ దగ్గరికి వస్తారనమాట. వచ్చేసరికి మన యూఏ కూడా కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. కొంచెం తను ఇగ్నోర్ చేస్తూ ఫోటోలు అనేది దిగుతూ ఉంటారు అనమాట. కొంచెం ఇబ్బంది పడతారు అనమాట మ్యూ వచ్చి ఆమెకు దగ్గరగా వచ్చుడు దానికి అనేది. అప్పుడు వచ్చేసి ఆ డైరెక్టర్ అనేది ఫోటోలు అనేది దింపుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ సీన్లో చూసినట్లయితే ఆ ఒక అనదర్ వరల్డ్ వచ్చేసి ఆ ఒక రాజ్యం అనేది చూపిస్తారనమాట. ఒక రాజ్యంలో అనేది ఒక రూమ్లో అనేది ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదనమాట మన యూఏ కాపాడిన అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి ఆ ఒక రాజ్యం యొక్క ప్రిన్సెస్ అనమాట. తను వచ్చేసి మన యూఏ గురించి అని ఆలోచిస్తూ ఉంటానమాట. ఆలోచిస్తూ ఆ ఒక అబ్బాయి ఎవరు అతను ఎవరు అని ఆలోచిస్తూ తను ఎలాగైనా కలవాలంటూ మళ్ళీ తన దగ్గరికి వెళ్ళని కానీ బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న సోల్జర్స్ అనేది చూసి ఎక్కడికి వెళ్తున్నారు ప్రిన్సెస్ అని అనేసరికి ఆమె వచ్చేసి నేను వచ్చేసి అక్కడ నన్ను కాపాడిన వ్యక్తి ఎవరు తెలుసుకొని కానీ వెళ్తున్నాను, అతనికి థ్యాంక్స్ చెప్పాలి నేను అంటూ తను అనేది బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది అనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న సోల్జర్స్ అంటారు అది మనుషులు వెళ్ళడానికి ప్లేస్ కాదు, చాలా డేంజరస్ అయిన ప్లేస్ అది, ఒక అడవి, అక్కడికి వెళ్తే ప్రాణంతో బయటకు వచ్చి చాలా కష్టం అనేసరికి ఆ ఒక ప్రిన్సెస్ అంటుంది మీరు నాతో వస్తున్నారు నన్ను కాపాడనీకి అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళు అనేది ఆమెతో అనేది వెళ్తుంటారు. నెక్స్ట్ సీన్లో చూసినట్లయితే మన మ్యూ అలాగే యూ అనేది ఒక దగ్గర కూర్చొని ఉంటారు అనమాట. వాళ్ళకనే ఆ షూటింగ్ అనేది కొంచెం అనేది బ్రేక్ అనేది ఇస్తారు. అప్పుడు వచ్చి వాళ్ళిద్దరు అనేది కూర్చొని ఉంటారు అనమాట. అప్పుడు మన మ్యూ అంటుంది నేను కొంచెం క్షమించు ఎందుకంటే నేను ఆ విధంగా పట్టుకున్నందుకు ఆ షూట్ వల్ల పట్టుకున్నాను అంటుంది అనమాట. అప్పుడు మన యూ కూడా కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ కొంచెం సెంటర్ అనేది కారుతూ ఉంటాయి అనమాట తనకి. అప్పుడు వచ్చేసి తను అనేది సెంటర్ కారుతుంటే మన మ్యూ వచ్చేసి తన దగ్గర ఉన్న కచ్చిప్ అనేది మన యూఏ అనేది ఇస్తుంది అనమాట. యూఏ వచ్చేసి నాకు ఏం అవసరం లేదే అని చెప్పేసి తను యూఏ వచ్చేసి తన స్లీవ్ తో అనేది చూసుకుంటూ ఉంటుందన్నమాట. చూసుకుంటూ తను అనేది ఒక్కసారి మళ్ళీ రిలీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ షర్ట్ కూడా అతనికి కాదనమాట, అది కూడా ఒక ఫోటోగ్రాఫర్లు ఇచ్చిన షర్టే అనమాట. అది కూడా తను వచ్చేసి ఈ షర్ట్ కూడా నాది కాదే అనుకుంటూ తనది కొంచెం నార్మల్గా అయిపోతుంది అనమాట. ఇక నార్మల్ అయిపోయిన తర్వాత మన యూఏ అనేది చూసి తనని నవ్వుతుంది అనమాట. ఎందుకంటే తను చేసే మిస్టేక్ని చూసి తనని నవ్వుతూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన యూఏ అంటాడు అసలు నువ్వు ఈ యొక్క మోడల్కి ఎందుకు మారావు అనేసరికి మ్యూ వచ్చేసి నేను వచ్చేసి మా పేరెంట్స్ అనేది ఎప్పుడు బిజీగా ఉంటారు, అదేవిధంగా వాళ్ళని చాలా బిజీగా ఉంటారు కాబట్టి నేను వచ్చేసి ఈ ఒక మోడల్ ఒక యాక్టింగ్ అనేది ఎంచుకున్నాను. ఎందుకంటే నేను అందరూ చూసి చాలా ఇంప్రెస్ అవుతారు, అదేవిధంగా ఫోటోలో అదేవిధంగా మ్యాగజైన్లో వచ్చేసరికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఆ మాటలు విన్న ఓహో అంటారనమాట. అప్పుడు మ్యూ అంటుంది నువ్వు కూడా చాలా సంతోషంగా జీవించు, నువ్వు వచ్చి ప్రతి మూమెంట్ అనేది ఎంజాయ్ చెయ్యి అని చెప్తానమాట. అప్పుడు యూ అంటాడు నేను ఆ విధంగా ఉండగలుగుతాను అంటే నువ్వు ఉండగలుగుతావు యూయా అంటదనమాట. అప్పుడు వచ్చేసి నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఒక పర్సన్ అనేది నడుస్తూ వస్తారనమాట. అతను ఎవరో కాదు షా అనమాట. అతనే ఈ యొక్క రోల్ చేయాల్సిన పర్సన్ అనమాట. అతను వచ్చేసి మ్యూ దగ్గరికి వెళ్ళి మ్యూని పట్టుకొని ఆ గోడకని నెట్టేసి మ్యూ దగ్గర దాకా వెళ్తానమాట. దగ్గర దాకా వెళ్ళేసరికి మ్యూ వచ్చేసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఫీల్ అయ్యేసరికి మన యూఏ వచ్చేసి తను ఆ విధంగా చూసేసరికి మన యూఏ వచ్చేసి ఆ ఒక షా అనే పర్సన్ దగ్గర వెళ్ళి నువ్వు తన దగ్గర నుంచి దూరం జరుగు, తను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అనేసరికి ఒక షా అనే పర్సన్ కానీ కోపం అనేది వస్తానమాట. కోపం వచ్చి తను అనేది మన యూఏ మీకు అనేది అటాక్ అనేది చేయడానికి వస్తారనమాట. తన్ని అటాక్ చేయ మూమెంట్లో వచ్చేసి మన యూఏ ఏం చేస్తారంటే తను చేసే అటాక్ అనేది తన చేయి పట్టుకొని తిప్పి కింద పడేస్తారనమాట. పడేసరికి మన యూఏ వచ్చేసి అంటారనమాట తన అటాక్ చాలా స్లోగా ఉంది అని అంటూ ఉంటారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే తను ఒక యాక్టర్ కదా, అతను ఆ విధంగా పడేసరికి వాళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట. అప్పుడు మన యూఏ అనుకుంటారనమాట ఇప్పుడు ఈ విధంగా చేసినందుకు నన్ను ఎవరు ఏమన్నారు కదా, అందరూ నన్ను కోపంగా అతనే చాలా ఫ్యాన్స్ ఉన్నారు అనుకుంటూ ఉంటారనమాట. యూఏ వచ్చేసి చాలా భయపడి తన వెళ్ళిపోదాం అనుకుంటారనమాట. కానీ అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ యూఏ చాలా కూల్ చాలా అమేజింగ్ అంటూ ఉంటారనమాట. అతని షా ఒక ఫ్యాన్స్ మొత్తం యూఏ ఫ్యాన్స్గా మారిపోతారనమాట. మారిపోయేసరికి అక్కడ మన ఒక షా అనేది లేచి అసలు నన్ను ఈ విధంగా ఎలా కొట్టాడు, నేను వచ్చేసి ఒక బాక్సర్ని అలాగే ఒక మార్షల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న డైరెక్టర్ అనేది ఆ ఒక షా దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన ఆ ఒక సీన్స్ అన్ని మొత్తం వీడియో తీశాను, నీ కెరీర్ మొత్తం అయిపోతుంది అని అతను బెదిరిస్తారనమాట. బెదిరించేసరికి అక్కడ ఉన్న ఒక షా అనే పర్సన్ అదేవిధంగా షా ఒక మేనేజర్ అనేది భయపడి అని చెప్పి పారిపోతారనమాట. పారిపోయేసరికి అక్కడున్న మ్యూ వచ్చేసి చాలా థ్యాంక్స్, దాని వల్ల నేను చాలా రోజులు ఇబ్బంది పడుతున్నాను, నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటదనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న డైరెక్టర్ కూడా నువ్వు చాలా మంచి పని చేసావు అని తను మెచ్చుకుంటారనమాట. మెచ్చుకునేసరికి యూఏ కూడా ఏం పర్లేదులే అని అంటారనమాట. అప్పుడు మ్యూ వచ్చేసి నేను చాలా రోజులు తన వల్ల నాకు సమస్య ఫీల్ అవుతున్నాను, ఇతను వచ్చే సమస్య నాకు తీరిపోయింది అని చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాను అనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న డైరెక్టర్ అంటాడు నువ్వు దీని వల్ల చాలా సమస్యలు పడ్డావు, నేను వచ్చేసి ఇంతగానో గమనించలేదు, నేను వచ్చేసి మన పై వాళ్ళు ఉన్న ఆఫీసర్ కానీ చెప్తాను, చెప్పి ఇతని యొక్క కెరీర్ అనేది
లేకుండా చేస్తాను అని చెప్తారనమాట అక్కడ డైరెక్టర్ అనేది. అప్పుడు ఆ డైరెక్టర్ అనేది మీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ యొక్క పని చేసినందుకు చాలా మంచిగా ఉంది అని చెప్తారనమాట. అదేవిధంగా నువ్వు వచ్చేసి ఈ యొక్క మోడలింగ్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నావా, నీకు కంటిన్యూ చేయాలనుకుంటే వచ్చేసి నువ్వు వచ్చేసి మా యొక్క ఆఫర్ అనేది ఒప్పుకున్నట్లయితే నువ్వు వచ్చేసి అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తావా, నీకు వచ్చేసి ఈ యొక్క మోడలింగ్ వల్ల నీకు అనేది మనీ కూడా వస్తాయి అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి మన యూ అంటాడు, నాకు ఈ యొక్క మోడలింగ్ మంచి ఎక్స్పీరియన్స్ అయింది, నేను వచ్చేసి చాలా ప్రొఫెషనల్ వాళ్ళతో అనేది చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ నాకు వచ్చేసి ఈ యొక్క మోడలింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను వచ్చేసి ఏ పని అనేది సరిగ్గా చేయలేను, నాకు అంత ఏ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేశారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న వ్యక్తి అనేది సర్లే నీ యొక్క ఫీలింగ్స్ అని మేము అర్థం చేసుకోగలుగుతామని చెప్తారనమాట అక్కడ ఉన్న డైరెక్టర్ అనేది. చెప్పేసి నీకు అనేది నీ కోసం ఈ యొక్క పని చేసినందుకు గాను, నువ్వు ఈ యొక్క మోడలింగ్ చేసినందుకు గాను నీకు అనేది ఫీజు ఇవ్వాలి, కానీ నువ్వు వచ్చేసి అన్ప్రొఫెషనల్ కాబట్టి నీకు అనేది ఇవ్వద్దు, కాబట్టి మేము వచ్చేసి మీకు డ్రెస్సులు అనేది నేను అనేది సెలెక్ట్ చేసి పెట్టాను, ఆ డ్రెస్సులు అనేవి కరెక్ట్గా సూట్ అవుతాయి, నీకు చాలా బాగుంటాయి అని చెప్తారనమాట. అప్పుడే మన యూఏ అనేది చాలా డ్రెస్సులు అనేది ఇస్తారనమాట. అప్పుడు మన యూఏ అంటాడు, నాకు ఏమొద్దులే, నాకు ఈ డ్రెస్సెస్ నేను వచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ అయ్యాను అని చెప్పేసరికి అదేం లేదు మీరు తీసుకోవాలి అని చెప్తారనమాట డైరెక్టర్ అనేది. ఇక మన యూఏ కూడా ఏం మానలేక తీసుకుంటారనమాట ఆ డ్రెస్సెస్ అని. నాకు డైరెక్టర్ అనేది మన యూఏ అనేది సెకండ్ అనేది ఇస్తారనమాట. సెకండ్ ఇచ్చి మన యూఏ అంటాడు, మీరు సక్సెస్ఫుల్గా అవ్వాలి, అదేవిధంగా నువ్వు వచ్చేసి చాలా పెద్ద యాక్టర్ అవుతావు, నువ్వు ఏదో ఒక రోజు మంచి సక్సెస్ఫుల్గా యాక్టర్గా అవుతావు అని చెప్తారనమాట. అప్పుడు మన మ్యూ అంటుంది, నన్ను గుర్తుంచుకుంటావు కదా, నన్ను మర్చిపోవు కదా అంటదనమాట. అప్పుడు మన యూ అంటాడు, నిన్నెందుకు మర్చిపోతాను, నువ్వు నాకు ఫ్రెండ్ లెక్క అని చెప్పేసి మన యూ అనేది వాళ్ళకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయాక మన మ్యూ అలాగే ఆ డైరెక్టర్ అనేది కార్లో అనేది ఇంటికి అనేది వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు మన మ్యూ అనేది యూ ఒక ఫోటోలు చూస్తూ ఉంటారు అనమాట, ఫోటోలు దిగిన ఫోటోలు. అప్పుడు మ్యూ అంటుంది, నేను కూడా ఇతడు పని చేస్తే బాగుండు, ఇతడు నాకు వర్క్ చేయాలని ఉంది అంటది అనమాట. అప్పుడు తనని డైరెక్టర్ అనేది చూస్తారనమాట. చూసినప్పుడు మన మ్యూ తన ఒక చెంపలు అనేది రెడ్గా అయి ఉంటాయి అనమాట. అప్పుడు డైరెక్టర్ అంటాడు, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు అంటే మన మ్యూ అంటుంది అదేం లేదు అంటది అనమాట. అనేసరికి మన డైరెక్టర్ అంటాడు, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు అని అతన్ని ఏడిపిస్తూ ఉంటారు అనమాట. ఆమె వచ్చేసి నేను ఏం లేదు అతన్ని ఇష్టపడతలేను అంటదనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఆ ప్రిన్సెస్ అతనితో పాటు వచ్చిన ఒక సోల్జర్స్ అనేది ఫైటింగ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఉన్న గాబ్లిన్స్ అనేది చాలా మందిని అనేది చంపేస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు వచ్చేసి చాలా పెద్ద గాబ్లిన్ అనేది మన ప్రిన్సెస్ మీద కానీ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడే మన యూ అనేది ఎంట్రీ ఇస్తారనమాట. ఎంట్రీ ఇచ్చి ఒక మాస్టర్ అనేది చంపేశారనమాట. చంపేసిన వెంటనే అప్పుడు ఆ ప్రిన్సెస్ అంటుంది, నువ్వు వస్తావు నాకు తెలుసు, నువ్వు నాకు కాపాడుతావు అంటదనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న ఒక వ్యక్తికి అనేది చాలా వరకు గాయాలైతే మన యూ అనేది అతని దగ్గర ఉన్న పోర్షన్ అనేది తీసుకువెళ్ళి ఒక మంది అనేది తాపిస్తారనమాట. తాపించిన వెంటనే అనేది రికవర్ అయిపోతారు అనమాట. అప్పుడు మన ప్రిన్సెస్ అనేది యూ దగ్గర వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటామని అడుగుతాను అనమాట. అడిగేసరికి అక్కడ ఉన్న సోల్జర్స్ అదే యూ అని అక్కడ ఉండి షాక్ అయ్యి చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి మన రియల్ వరల్డ్లో వచ్చేసి ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీలో వచ్చేసి మన యూఏ ఫోటోస్ అనేది చూస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఉన్న చూసిన వాళ్ళందరూ అనుకుంటారు, ఈ యొక్క అబ్బాయి అనేది ఇంతవరకు మనకి ఎక్కడ కనిపించలేదు, కానీ ఈ యొక్క అబ్బాయి అనేది మనం తొందరగా మన ఒక కంపెనీలో అనేది హైర్ చేసుకోవాలి, లేకపోతే మిగతా ఉన్న ఎంటర్టైన్మెంట్ కంపెనీలు అనేది ఈ యొక్క అబ్బాయిని అనేది హైర్ చేసుకుంటాయి, కాబట్టి తొందరగా వెళ్ళి ఈ యొక్క అబ్బాయిని అనేది మనం తొందరగా మన ఒక కంపెనీలో అనేది తొందరగా హైర్ చేసుకోవాలి అంటారు అనమాట. అప్పుడు చూసినట్లయితే ఒక అమ్మాయి అంటుంది, ఈ యొక్క అబ్బాయి అనేది చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, కాబట్టి ఇతను అనేది మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు, ఇతను చాలా మంచి హీరోగా మారవచ్చు, ఒక మంచి మోడల్గా మారవచ్చు అంటూ ఉంటుంది అనమాట. ఈ సీన్ తోటి ఈ యొక్క ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది గైస్. అదేవిధంగా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఈ యొక్క వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్స్లో కామెంట్ చేయండి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.